వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కరెంట్ అఫైర్స్ పై మరింత అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఫ్యాకల్టీ నందగోపాల్ గారు. వారిని అడిగి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్స్ చేసి తెలుసుకోవచ్చు. హలో సార్, ఈరోజు కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పాత్ర ఎలా ఉంటుంది? పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ పాత్ర ఎలా ఉంటుంది? అవునండి, పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ పాత్ర అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ గురించి చాలామంది అభ్యర్థుల యొక్క ఆలోచన ధోరణి అనేది మారవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ప్రధానంగా మీరు గమనించినట్లయితే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అభ్యర్థులు కేవలం ఎగ్జామ్కి ముందు ఒక 5-6 నెలలు మాత్రమే ముందు చదువుతున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ 5-6 నెలలు ముందు చదవడానికి కాదు, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనే అంశం అనేది మీరు ఖచ్చితంగా ఒక లాంగ్ ప్రిపరేషన్ అనేది ఉండవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు కూడా రోజు ఒక 2-3 న్యూస్ పేపర్స్ తీసుకొని ఆ న్యూస్ పేపర్స్లో ఇంపార్టెంట్ న్యూస్ని మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇంపార్టెంట్ న్యూస్ని మీరు ఒక నోట్స్ రూపంలో కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా మనకు జాతీయ అంశాలు కానీ అంతర్జాతీయ అంశాలు కానీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే మన ప్రాంతీయ అంశాలు కానీ రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా అవార్డులతో పాటుగా క్రీడలతో పాటుగా శాస్త్ర సాంకేతిక అంశాలు, ఆర్థిక అంశాలు, అలాగే వార్తల్లో వ్యక్తులు, వార్తల్లో ప్రాంతాలు, ఇవన్నీ కూడా మీరు ఒక నోట్స్ రూపంలో రాసుకునేటువంటి అవసరం ఉంటుందండి. ఇలా రాసుకుంటే మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ టైంలో క్విక్ రివిజన్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా మీరు మ్యాగజైన్స్ మీద ఆధారపడినట్లయితే ఈరోజు ఆల్రెడీ పేపర్లో వచ్చినటువంటి సమాచారం అనేది ఆల్రెడీ నిన్న జరిగిన సమాచారమే ఈరోజు పేపర్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనం పేపర్ చదవకుండా మనం ఇంకా 15 రోజులకు వచ్చేటువంటి మ్యాగజైన్స్ కానీ అలాగే నెల రోజులకు వచ్చేటువంటి మ్యాగజైన్స్ కానీ వాటి మీద మనం ఆధారపడితే అంటే పూర్తిగా ఆధారపడితే మనం చాలా వెనకబడిపోతున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తద్వారా ఏంటంటే వాటిని రిఫరెన్స్గా మాత్రమే మనం చూసుకోవాలి. కానీ రోజు న్యూస్ పేపర్ అనేది ఖచ్చితంగా తరోగా చదువుకునే ప్రయత్నం చేయాలండి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. మనకు ఇప్పుడు ఎగ్జామ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా చాలా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 2018లో జూన్ 3వ తారీఖున సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా జరుగుతున్నది. అంతేకాకుండా ఇదే 2018లో వచ్చేసి మనకు నోటిఫికేషన్లు బాగా వస్తాయని ఉదయభాస్కర్ సార్ గారు అంటే ఏపీపీఎస్ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో కూడా గురుకుల నోటిఫికేషన్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది జూన్లో. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే సెంట్రల్ లెవెల్లో కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి ఈ యొక్క పరీక్షలు నోటిఫికేషన్స్ కూడా వచ్చిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కూడా మరి దానికి సంబంధించినటువంటి గ్రేడ్ 2 పోస్ట్ అనేది దానికి సంబంధించిన డేట్ కూడా డిక్లేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇంకా మనం చూసుకున్నట్లయితే త్వరలో మరి విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ పోస్టులు కూడా ఇరు రాష్ట్రాల్లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏపీ డిఎస్సి సంబంధించి ఆగస్టు 26 నుంచి మరి 31 తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు నోట్స్ కరెంట్ అఫైర్స్ రాసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రధానంగా మీరు న్యూస్ పేపర్స్ మీరు ఫాలో కావాలి. మీరు ఎటువంటి తడపాటు లేకుండా మీరు చేయాల్సిన అంశం ఏంటంటే కేవలం న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్స్ని మీరు ఒక నోట్బుక్లో రాసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇవన్నీ అంశాలను కూడా ఈ కరెంట్ అఫైర్స్ తోటి లింకప్గా చేసుకుంటే జనరల్ స్టడీస్ వ్యూలో కూడా చాలా బాగుంటుందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలిటీ పరంగా ఇప్పుడు 2018లో ఎన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయని అనడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగాలి అంటే 2018లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే మొత్తం 8 రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క 8 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినవి, ఇంకొక 4 రాష్ట్రాల్లో ఎన్నికలు అనేది జరగవలసినటువంటి అవసరం ఉందండి. అంటే ఇటువంటి అంశాలు అనేది కూడా మనకు ముందుగా తెలుస్తుందన్నమాట. ఆల్రెడీ 2018లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఏంటివి అని అంటే 2018లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్ణాటక రాష్ట్రం కూడా జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే 2018లో ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 4, ఇంకా జరగవలసినటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే ఇంకా ఒక 4 అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం అటువంటి రాష్ట్రాలు ఉన్నాయండి. అంటే ఈ సమాచారం అనేది మనకు ముందుగానే తెలుస్తుందండి. మళ్ళీ ఆ ఎన్నికలు జరిగినప్పుడు
మళ్ళీ అప్పుడు మనం డేటా గుర్తుపెట్టుకునే బదులు ఇప్పుడే మనం ఆ రాష్ట్రాలు ఏంది, ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలు ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఎవరున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం ఎవరు అనేది గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అప్పుడు మనం ఎన్నికలు జరిగినప్పుడు మరి ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు అవి గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుందని మనం గుర్తుపెట్టుకోవచ్చండి. అంతేకాకుండా మనకు ఈ యొక్క ఎకానమీ పరంగా కూడా చాలా పథకాలు ఉంటాయి. ఈ పథకాలు ప్రారంభించినటువంటి ఆ యొక్క డేట్ కానీ, అక్కడ ప్రారంభించినటువంటి ప్రదేశం కానీ, అలాగే ప్రారంభించినటువంటి వ్యక్తి కానీ, పథకానికి సంబంధించినటువంటి యొక్క ఉద్దేశం కానీ, దానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు కానీ ఇవన్నీ కూడా మన పేపర్లో వస్తాయి. కాబట్టి వాటిని యథాప్రకారం నోట్స్ రూపంలో రాసుకుంటే చాలా బాగుంటుంది. ఉదాహరణకు రైతు బంధు అనే పథకం ఇటీవల తెలంగాణలో ప్రారంభమైంది. కాబట్టి రైతు బంధు పథకం ఎక్కడ ప్రారంభమైంది, మరి ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఆ పథకానికి సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంది, అలాగే ఆ పథకం అనేది ఫలానా ప్లేస్లోనే ఎందుకు ప్రారంభించారు, ఆ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఆ పథకానికి భూమి రికార్డులకు సంబంధించినటువంటి ఏమైనా సంబంధం ఉన్నదా, భూమి రికార్డులని సంపూర్ణంగా 100% పూర్తి చేసుకున్నటువంటి ఆ యొక్క గ్రామం పేరు ఏం పేరు, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనకు పేపర్లో రావడానికి ఆస్కారం ఉంటుందని. ఇవే కాకుండా సినిమాల గురించి కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సినిమా పేపర్లో కూడా మనం చూడవలసిన అవసరం ఉంటుందండి. అంటే సినిమాల్లో కూడా ఏ విధంగా అడుగుతున్నారంటే బిట్స్ ఈ మధ్యలో లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా చూసుకున్నట్లయితే లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఎలా ఉందంటే కబాలి అనే సినిమాలో రజనీకాంత్ గారు జైల్లో కూర్చొని మై ఫాదర్ ఇస్ బాలయ్య అన్నటువంటి పుస్తకాన్ని, అంటే వైబి సత్యనారాయణ గారు రాసినటువంటి మై ఫాదర్ ఇస్ బాలయ్య అనేటువంటి పుస్తకాన్ని చదవడం జరిగింది. మరి ఆ చదివితే ఆ పుస్తకం ఇతివృత్తం ఏందని అడగడం జరిగింది మనకు గ్రూప్ 2 ఎగ్జామ్లో. అంటే దీన్ని బట్టి మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఏంటంటే మన ఆ పుస్తకం గురించి మొత్తం చదవనవసరం లేదు. కాకపోతే ఆల్రెడీ ఆ పుస్తకం అనేది మరి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి కబాలి సినిమాలో ఆ పుస్తకం అనేది కనిపించింది. కాబట్టి ఆ పుస్తకానికి సంబంధించినటువంటి సమాచారం అనేది మనకు పత్రికలో ముందుగానే రావడం జరిగింది. కాబట్టి అటువంటి అంశాలను కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సినిమాలు కూడా మనం చూసినట్లయితే సినిమాలలో జీవిత కథ ఆధారంగా వచ్చినట్టు సినిమాలు, ఉదాహరణకు తెలుగులో ఇప్పుడు రీసెంట్గా మహానటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా మహానటి అనేటువంటి సినిమా అనేది రావడం జరిగింది. ఆ సినిమా దర్శకుడి పేరు నాగ అశ్విన్గా మనం చెప్పుకోవచ్చు. ఇదే రోజు మనం చూసుకున్నట్లయితే మే 28వ తారీఖున నందమూరి తారక రామారావు గారి జయంతి. కాబట్టి మరి ఎన్టీఆర్ అటువంటి బయోపిక్ అనేది కూడా వస్తుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి బయోపిక్ల ఆధారంగా వచ్చినటువంటి సినిమాలు ఖచ్చితంగా చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. అలాగే మన క్రీడాకారుల నేపథ్యంలో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. MS ధోని ది అన్టోల్డ్ స్టోరీ సినిమా దర్శకుడు ఎవరని కూడా మనల్ని అడగడం జరిగింది లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో. కాబట్టి మరి ఆ సినిమా దర్శకుడు పేరు ఏం పేరంటే నీరజ్ పాండే అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే సచిన్ టెండూల్కర్ గారి యొక్క జీవిత కథ ఆధారంగానే మనకు సచిన్ ఏ బిలియనరీ డ్రీమ్స్ అనేటువంటి సినిమా కూడా రావడం జరిగింది. కాబట్టి ఆ సినిమా దర్శకుడు పేరు ఏం పేరంటే జేమ్స్ ఎర్స్కనిల్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటువంటి సినిమాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి బాలిక పేరు ఏం పేరంటే ఆమె పేరు మాలావత్ పూర్ణగా గుర్తుపెట్టుకోవాలి. మాలావత్ పూర్ణ గారి యొక్క జీవిత కథ ఆధారంగా వచ్చినటువంటి సినిమా పేరు పూర్ణ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సినిమా దర్శకుడు పేరు ఏం పేరంటే ఆయన పేరు రాహుల్ బోస్గా గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా 2018 ఏప్రిల్ 1వ తారీఖున తెలంగాణలో జరిగినటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామ్లో AEE ఎగ్జామ్లో ఈ బిట్టు అడగడం జరిగిందండి. అంటే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. అంతేకాకుండా పింక్ అన్నటువంటి సినిమాలో హీరోయిన్లు ఎవరైనా అడిగాడు. పింక్ అన్నటువంటి సినిమాలో హీరోయిన్లు ఎవరైనా అడిగినప్పుడు పింక్ అన్నటువంటి సినిమా అనేది మనం చూసినట్లయితే ఆ సినిమా అనేది మహిళల హక్కులకు సంబంధించినటువంటి సినిమా అనమాట. మరి ఆ సినిమాలో హీరోయిన్లు ఎవరంటే అమితాబ్ బచ్చన్, తాప్సీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. అంటే ఇటువంటి అంశాలు కూడా అభ్యర్థులు సినిమా పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోణంలో మీరు చదవాల్సిన అవసరం ఉంటుంది. సార్, మన కరెంట్ అఫైర్స్లో జాతీయ అవార్డుల గురించి మాట్లాడుకుంటున్నాం, దాని గురించి వివరించండి. అవునండి, జాతీయ అవార్డులు అంటే మనం ఇప్పుడు జాతీయ చలనచిత్ర అవార్డులు కానీ, అలాగే జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటుగా ఆస్కార్ అవార్డ్స్ కానీ, అలాగే మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కానీ ఇటువంటి సినిమా పేపర్లో మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటిని ఒక నోట్స్లో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రధానంగా మనం బెస్ట్ హీరో కానీ, బెస్ట్ హీరోయిన్ కానీ, బెస్ట్ డైరెక్టర్ కానీ, అలాగే బెస్ట్ ఫిలిం కానీ, బెస్ట్ ఫారిన్ ఫిలిం కానీ ఇటువంటివే కాకుండా ఇంకా మిగతా అంశాలు అందులో తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి అంశాలు కానీ, ఆంధ్రప్రదేశ్ నేపథ్యం ఉన్నటువంటి అంశాలు కానీ, అలాగే ఈ యొక్క చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు భారతదేశం సంబంధించినటువంటి అంశాలు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని నోట్స్ రూపంలో రాసుకోవాలి. అంతేకాకుండా ఆ యొక్క బెస్ట్ ఫిలింగా వచ్చినటువంటి సినిమా కూడా ఏమైనా ఉంటే ఆ సినిమా దేనికి సంబంధించిందనే విషయం కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ యొక్క ఆస్కార్ అవార్డులలో మనం చూసుకున్నట్లయితే ది షేప్ ఆఫ్ వాటర్
ఏ షేప్ ఆఫ్ వాటర్ అనేటువంటి సినిమా అనేది బెస్ట్ ఫిలింగా రావడం జరిగింది. ఈ షేప్ ఆఫ్ వాటర్ అనేది దాని యొక్క థీమ్ ఏందని కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. అటువంటివి అటువంటివి మనం ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతుంటారు కాబట్టి అది మన పేపర్లో వస్తాయి. పేపర్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా రాసుకోవాలండి. ఈ షేప్ ఆఫ్ వాటర్ అనేది ఒక వింత అంటే సముద్ర జీవితోటి ఉన్నటువంటి ప్రేమకు సంబంధించినటువంటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మనకు రూపీ అంటారు. అంటే ప్రపంచంలో రూపాయి కరెన్సీ కలిగినటువంటి దేశాల సంఖ్య ఎంత అంటాడు. ప్రపంచంలో రూపాయి కరెన్సీ కలిగినటువంటి దేశాల సంఖ్య ఎంత అంటే 8 దేశాలు ఉన్నాయండి. ఆ 8 దేశాలు వాటి గురించి తెలుసుకునే ముందు మనకు ఒక కాలర్ ఉన్నారండి, కాసిక్ మల్కాజ్గిరి నుంచి. కాసిక్ గారు మాట్లాడండి, సార్తో మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. ఇప్పుడు నాకు అంటే డౌట్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 1st to 7th వరకు పెడుతున్నారు కదా లోకల్ అనేసి. సో నాకు 5th నుంచే ఉంది సార్, 5th to 10th వరకు ఉంది. సో 3 years అవుతుంది. నేను ఫస్ట్ చదివిన స్కూల్ కూడా లేదనమాట, ఇప్పుడు వాళ్ళు చేశారు. సో ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా, దీనికి సొల్యూషన్ ఏంటనేది. ఓకే, దీనికి సంబంధించి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇది ప్రపోజల్లా ఉందండి. ఇప్పుడు ఆల్రెడీ 7 జోన్లు చేశారు. 7 జోన్లతో పాటుగా మనకు దానికి సంబంధించి ఈరోజే ఢిల్లీకి పయనమయ్యారు మన సీఎం గారు కూడా. మన జోన్లు కూడా ఆమోదించుకున్నటువంటి క్రమంలో కూడా అది కూడా ఒక అంశంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏంటంటే చాలా పర్టికులర్గా కూడా ఇచ్చిన అంశం ఏంటంటే మనకు పేపర్లో 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే 4 సంవత్సరాలు మీరు రెగ్యులర్గా చదివారో దాన్ని మీరు ఆ లోకల్గా పరిగణించిన అవకాశం ఉంది. లేని పక్షంలో మీ తండ్రి గారి యొక్క నివాసం ఆధారంగా మీరు ఏ జిల్లాకు చెంది ఉంటారో దాన్ని లోకల్గా పరిగణించే అవకాశం ఉందని. ఇంకా దీని గురించి కొద్దిగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ దీని గురించి కొద్దిగా ఉంటుందన్న కొద్దిగా దానిపై పూర్తి క్లారిటీగా రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ రోజు వరకు 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడైతే 4 సంవత్సరాలు చదువుతారో దాన్ని లోకల్గా పరిగణిస్తారు. లేని పక్షంలో మీ తండ్రి గారు ఎక్కడైతే ఉంటారో దాన్ని లోకల్గా పరిగణించే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అంశం. గతంలో మనం చూసుకున్నట్లయితే 4 నుంచి 10వ తరగతి వరకు, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడైతే 4 సంవత్సరాలు చదివి ఉంటారో దాన్ని మనం పరిగణన తీసుకునే అవకాశం ఉంది లోకల్గా. కానీ రీసెంట్గా మరి స్థానికులకే 95% అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది మరి దానిపై ఇంకా కొద్దిగా చర్చలు అనేది నడుస్తున్నాయి. మరి ఈ చర్చల గురించి మనకి ఇంకా పూర్తి క్లారిటీ ఉంటుంది. కానీ ఈ రోజు వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే 1 నుంచి 7వ తరగతి వరకు మీరు ఎక్కడైతే 4 సంవత్సరాలు చదివి ఉంటారో దాన్ని లోకల్గా పరిగణిస్తారు. లేని పక్షంలో మీ తండ్రి గారు ఎక్కడైతే ఏ ప్రాంతానికి చెందిన వారైతే ఏ జిల్లాకు చెందిన వారైతే దాన్ని లోకల్గా పరిగణిస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలండి. రైట్ అండి, మనం నేపాల్ పర్యటన గురించి మాట్లాడుకుంటున్నాం, దాని గురించి వివరించండి. ఓకే అండి, నేపాల్ అండి. ఇక్కడ నేపాల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క నేపాల్ యొక్క పార్లమెంటుని మన నేపాలీ పంచాయతీ లేకుంటే దాన్ని నేషనల్ పంచాయతీగా పేర్కొంటున్న విషయంగా గుర్తుపెట్టుకోవాలి. నేపాల్ పార్లమెంట్ని ఏమంటారంటే నేపాలీ పంచాయతీ లేకుంటే దాన్ని నేషనల్ పంచాయతీ అంటారు. మరి ఇక్కడ నేపాల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ నేపాల్ అనే దేశాన్ని నరేంద్ర మోడీ గారు 2014 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఈ 2 సార్లు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒకసారి మన యొక్క సార్క్ సమావేశాల కోసం వెళ్ళడం జరిగిందండి. సార్క్ అంటే కూటమి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే కాఠ్మాండులోనే ఉంటుంది. సార్క్ అంటే మనకు తెలుసు సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ రీజనల్ కోఆపరేషన్ ఇది 1985 డిసెంబర్ 8వ తారీఖున ఏర్పాటైన కూటమి దక్షిణాసియా ప్రాంతంలోని దేశాల సహకార సమాఖ్యగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కూటమి యొక్క ప్రధాన కార్యాలయం కూడా నేపాల్ యొక్క రాజధాని కాఠ్మాండులో ఉంటుంది. మరి అక్కడ 2014లో జరిగినటువంటి మీటింగ్కి నరేంద్ర మోడీ గారు 18వ సార్క్ సమావేశానికి వెళ్ళడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా నేపాల్ దేశంలో మరోసారి 2014లో పర్యటించారు. మరి ద్వైపాక్షిక పర్యటనలో మనం మాట్లాడుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు నేపాల్ దేశానికి ఒక హెలికాప్టర్ని కూడా బహుమతికి ఇచ్చాడు. ఆ హెలికాప్టర్ పేరు ఏమిటంటే ధృవ మార్క్ 3 అండి. ధృవ మార్క్ 3 అనే హెలికాప్టర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది 2014 ముచ్చటండి. తర్వాత 2015 ముచ్చట మనం చూసుకున్నట్లయితే ఈ 2015లో ఏమైంది? 2015లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 2015లో నేపాల్లో ఒక భారీ భూకంపం వచ్చింది. ఆ భారీ భూకంపాన్ని ఏమంటారు అంటాడు. ఆ భారీ భూకంపాన్ని ఏమంటారంటే నేపాల్లో వచ్చినటువంటి భారీ భూకంపాన్ని గురుకా భూకంపం అంటారండి. గురుకా భూకంపం అంటారు. ఈ గురుకా భూకంపం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ గురుకా భూకంపం అనేది నేపాల్ వచ్చిన భారీ భూకంపం కాగా ఈ భూకంప బాధితుల్ని ఆదుకోవడం కోసమని మరి భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి సహాయక చర్య పేరు ఏం పేరంటే దాని పేరే వచ్చేసి ఆపరేషన్ మైత్రిగా గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ మైత్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి.
మరి నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క 2018 గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ 2018లో నరేంద్ర మోడీ గారు మరి నేపాల్లో పర్యటించడం జరిగింది. రీసెంట్గా మనం మే నెలలోనే పర్యటించడం జరిగింది. రైట్ అండి. సో మనం ఎక్కడ అంటే మనం నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన గురించి మాట్లాడుకుంటున్నాం. అవునండి, నరేంద్ర మోడీ గారు నేపాల్లో వెళ్ళడం జరిగింది 2018లో వెళ్ళినప్పుడు ప్రధానంగా నరేంద్ర మోడీ గారు నేపాల్లో విజిట్ చేసినటువంటి పట్టణం పేరు ఏం పేరంటే జనక్పూర్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ జనక్పూర్ అంటే పట్టణం అనేది సీతాదేవి గారు జన్మించినటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. జనక్పూర్ అంటే పట్టణం అండి. ఈ జనక్పూర్ పట్టణం నుంచి మనం అయోధ్య వరకు కూడా ఒక కొత్తగా బస్ మార్గాన్ని కూడా మరి వచ్చేసి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు నేపాల్ ప్రధానటువంటి ఖడ్గా ప్రసాద్ శర్మ ఓలీ గారితో సంయుక్తంగా ప్రారంభించిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభించారు అంటే జనక్పూర్ నుంచి అయోధ్య వరకు ప్రారంభించారు. జనక్పూర్ అనేది ఇక్కడ ఉంది అంటే నేపాల్ ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. జనక్పూర్ నుంచి మరి అయోధ్య వరకు ఉన్నటువంటి ఈ ప్రయాణాన్ని రాముడు ప్లస్ జానకి అంటే మార్గంగా ప్రారంభించాలని, రాముడు ప్లస్ జానకి మార్గంగా పేర్కొనాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జనక్పూర్ అనేది ఏంటంటే సీతాదేవి గారి జన్మస్థలంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే గతంలో కూడా 2 బస్ సర్వీసులు ఉన్నాయి. 2 బస్ సర్వీసుల పేరు ఏం పేరంటే వారణాసి నుంచి కాఠ్మాండు వరకు ఒక బస్ సర్వీస్ ఉంది. అలాగే వారణాసి నుంచి కాకుండా న్యూఢిల్లీ నుంచి కాఠ్మాండు వరకు కూడా ఒక బస్ సర్వీస్ ఉన్నది. మరి న్యూఢిల్లీ నుంచి కాఠ్మాండు వరకు ఉన్నటువంటి బస్ సర్వీస్ని ఏమంటారంటే ఆ బస్ సర్వీస్ని పశుపతినాథ్ ఎక్స్ప్రెస్గా పేర్కొనడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వారణాసి నుంచి కాఠ్మాండు వరకు ఉన్నటువంటి బస్ సర్వీస్ని ఏమంటారంటే దాన్ని మైత్రి బస్ సేవగా పేర్కొంటున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇదివరకు 2 బస్ సర్వీసులు ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా ఒక బస్ సర్వీస్ అనేది వచ్చిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. అంతేకాకుండా నేపాల్ మరియు భారత్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టు పేరు ఏం పేరంటే అరుణ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అరుణ 3 అనేటువంటి దాన్ని మరి భారతదేశ సహకారంతో నేపాల్లో నిర్మిస్తున్నారు. అరుణ నదిపై నిర్మిస్తున్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టు పేరు అరుణ 3గా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా భారత్ నేపాల్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి ఇంకొక భారీ డ్యామ్ ఉన్నది. దాన్ని బహుళ సార్థక ప్రాజెక్టుగా కూడా మనం పేర్కొంటున్నాం. దాన్ని ఏమంటారంటే పంచేశ్వర్గా పేర్కొంటున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేపాల్లో రామాయణంతో సంబంధం ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కలుపుతూ రామాయణ సర్క్యూట్ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇటీవల మరి నరేంద్ర మోడీ గారు ఆ ప్రాంతంలో పర్యటించి పేర్కొన్న విషయంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ముక్తినాథ్ అని మరి నేపాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు గారి యొక్క ఆలయాన్ని కూడా సందర్శించినటువంటి తొలి భారత ప్రధాని ఎవరంటే అతని పేరు నరేంద్ర మోడీగా గుర్తుపెట్టుకోవాలి. జనక్పూర్ అనే ప్రాంతాన్ని సందర్శించినటువంటి తొలి భారత ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఇదే నేపాల్ ఉంది. ఈ యొక్క నేపాలు మరి భారత్ కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సైనిక విన్యాసాల పేరు ఏం పేరు అంటాడు దాని పేరు సూర్యకిరణ్గా గుర్తుపెట్టుకోవాలి. దాని పేరు ఏం పేరంటే సూర్యకిరణ్గా గుర్తుపెట్టుకోవాలండి. ఈ విధంగా భారత్ నేపాల్ సంబంధించినటువంటి యొక్క అంశాలు అనేది ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేపాల్ మరి భారత్లోని ఎన్ని రాష్ట్రాలతోటి భౌగోళిక సరిహద్దు కలిగి ఉందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. మరి నేపాల్ మరి భూటాన్ అనే ప్రాంతాన్ని వేరు చేస్తున్నటువంటి ఒక ప్రాంతాన్ని కూడా ఏమంటారని కూడా ఇవి కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇంతేకాకుండా నేపాల్ ఉంది. ఈ యొక్క నేపాల్లో ఉన్నటువంటి క్రికెట్ ప్రచారకర్త పేరు ఏం పేరు? నేపాల్ ఆల్రెడీ ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నది. మరి నేపాల్ రీసెంట్గా వన్డేలు ఆడటానికి కూడా అనుమతి వచ్చినటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు. మరి నేపాల్ క్రికెట్కి ప్రచారకర్తగా ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏం పేరు అంటారు? నేపాల్ క్రికెట్ ప్రచారకర్త పేరు ఏం పేరు అంటే ఆయన పేరు మహేంద్ర సింగ్ ధోనిగా గుర్తుపెట్టుకోవాలి. నేపాల్ క్రికెట్ ప్రచారకర్త పేరు ఏం పేరు అంటే మహేంద్ర సింగ్ ధోనిగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా IPL 11 అంటే నిన్ననే మనకు జరిగింది ఫైనల్ కూడా. అయితే ఈ యొక్క IPL 11లో ఆడినటువంటి తొలి నేపాలీ ఆటగాడి పేరు ఏం పేరు అని అడుగుతాడు. తొలి నేపాలీ ఆటగాడి పేరు ఏం పేరు అంటే సందీప్ లమిచాని అని గుర్తుపెట్టుకోవాలి. సందీప్ లమిచాని అనే వ్యక్తి ఈయన ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపు నుంచి ఆడిన వ్యక్తిగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా నేపాల్ అనే ఒక పదం వచ్చిందంటే చాలు ఆ నేపాల్ తోటి భారతదేశానికి ఉన్న అన్ని అనుబంధాలను కూడా మనం గుర్తు చేసుకుంటూ అభ్యర్థి నోట్స్ రూపంలో రాసుకుంటే చాలా బాగుంటుంది అనేది మనం చూసుకోవచ్చు. రైట్ అండి. మరి నరేంద్ర మోడీ ఇండోనేషియా, సింగపూర్ పర్యటనల గురించి ఎలా అధ్యయనం చేయాలి? ఓకే, నరేంద్ర మోడీ గారు మరి 2018 మే 29 నుంచి అంటే రేపటి నుంచి అంటే మే 29 మౌంట్ ఎవరెస్ట్ డే. మరి ఇందాక మనం చెప్పుకున్నాం నేపాల్లోనే ఉంటుంది ఎవరెస్ట్ అనేది. మరి ఎవరెస్ట్ సాగరమాత అని కూడా అంటారు. మరి రేపటి రోజు నుంచి
మరి మే 29 నుంచి ఇండోనేషియా మరియు అలాగే సింగపూర్ దేశాల్లో పర్యటించబోతున్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఇండోనేషియా దేశంలో నరేంద్ర మోడీ ఇంతవరకు పర్యటించలేదు. ఇదే ఫస్ట్ టైంగా చెప్పుకోవచ్చు. అంటే ఇండోనేషియా అనే దేశంలో ఇంతవరకు నరేంద్ర మోడీ గారు 2014 మే 26 నుంచి ఇప్పటి వరకు పర్యటించలేదు. రేపటి నుంచి పర్యటించబోతున్నాడు. మరి ఇండోనేషియా యొక్క పాత పేరు ఏం పేరు అంటే ఇండోనేషియా పాత పేరు ఏం పేరు అంటే దాని పేరు డచ్ ఈస్ట్ ఇండీస్గా గుర్తుపెట్టుకోవాలి. డచ్ ఈస్ట్ ఇండీస్గా గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియాకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఇండోనేషియా అనేది ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశంగా, ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో 4వ స్థానం ఉన్న దేశంగా ఇండోనేషియా దేశాన్ని పేర్కొంటారు. ఇదే ఇండోనేషియా దేశం అనేది ఏంటంటే ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. మొత్తం జనాభా పరంగా ఏంటంటే ఇది 4th ప్లేస్లో ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండోనేషియా అనేది ఎక్కువ ద్వీపాల సముదాయం ఉంటుంది కాబట్టి అందుకని ఇండోనేషియాని ఆర్చిపెలాగో అని పిలుస్తారండి. ఇండోనేషియా అంటే ఆర్చిపెలాగో అని పిలుస్తారు. మరి ఇండోనేషియా యొక్క రాజధాని పేరు ఏం పేరు అంటాడు. ఇండోనేషియా రాజధాని పేరు ఏం పేరు అంటే జకర్తా. ఇండోనేషియా రాజధాని పేరు ఏం పేరు అంటే జకర్తా అని గుర్తుపెట్టుకోవాలి. జకర్తా పాత పేరు ఏం పేరు అంటాడు. జకర్తా పాత పేరు బటావియా అని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం నేపాల్ యొక్క కరెన్సీ ఏంటంటే రూపీ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇండోనేషియా కరెన్సీ కూడా రూపీనేనండి. ఇండోనేషియా కరెన్సీ కూడా రూపీనే అనమాట, మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఇండోనేషియా యొక్క అధ్యక్షుడి పేరు ఏం పేరు అంటాడు. ఇండోనేషియా అధ్యక్షుడి పేరు ఏం పేరు అంటే ఇండోనేషియా అధ్యక్షుడి పేరు జోకో విడోడో అని గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియా అధ్యక్షుడి పేరు ఏం పేరు అంటే జోకో విడోడో అని గుర్తుపెట్టుకోవాలి. జోకో విడోడో అనే వ్యక్తి ఇండోనేషియా యొక్క ప్రస్తుత అధ్యక్షుడిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా 2018 మరి జనవరి 26వ తారీఖున భారత రిపబ్లిక్ వేడుకలకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు ఎవరంటే ఆసియాన్ కూటమి దేశాధినేతలు. ఆసియాన్ అంటే మనం చెప్పుకుంటాం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని. మరి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ యొక్క కూటమి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే అది జకర్తాలో ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి జకర్తా దేశ రాజధాని అన్నప్పుడు ఇండోనేషియా రాజధానిగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇండోనేషియా తోటి మనకున్న అనుబంధం మనం మాట్లాడుకున్నట్లయితే మరి ఇండోనేషియాకు సంబంధించినటువంటి జాతిపిత పేరు సుకర్నో. మరి అటువంటి సుకర్నో గారు, మరి మన యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే మనం చూసుకున్నట్లయితే ఈజిప్ట్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు అబ్దుల్ నాజర్ గారు, అలాగే యుగోస్లేవియాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు జోసెఫ్ టిటో గారు, వీళ్ళందరూ కలిసి మరి అమెరికా ఏతర రష్యా ఏతర అటువంటి ఒక సపరేట్ కూటమిని కూడా ఏర్పాటు చేశారు. ఆ కూటమి పేరు ఏం పేరంటే నామ్ అనే కూటమిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నామ్ అంటే ఏంటంటే నాన్ అలైన్ మూమెంట్. అంటే ఇండోనేషియా జాతిపిత సుకర్నో అనేటువంటి వ్యక్తి కూడా మన యొక్క భారతదేశం సంబంధించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి వీళ్ళందరూ కలిసి ఒక నామ్ అనే కూటమి ఏర్పాట్లో కూడా భాగస్వామ్యం పొంది ఉన్నారు. కాబట్టి మరి ఇండోనేషియా అత్యంత ప్రాతినిధ్యమైనటువంటి దేశంగా మనం చెప్పుకోవచ్చు మన ఇండియాకి. అంతేకాకుండా ఇండోనేషియాలో ప్రధానంగా కొన్ని దీవులు ఉంటాయి. ఆ దీవుల పేరు సుమత్రా, జావా, బోర్నియో, బాలి అనే దీవులు ఉంటాయి. సుమత్రా, జావా, బోర్నియో, బాలి అనే దీపాలు ఉంటాయి. మరి దీపాలన్నా ఒకటే. ఇక్కడ బాలి అనేది ఉంటుంది. సుమత్రా, జావా, బోర్నియో, బాలి. ఈ బాలి అనేసరికి మనకు కిక్కు సినిమాలో బాలి ఆలి ఆయన పేరు బాలి అని ఉంటుంది. కానీ ఇక్కడ మనం బాలి అంటే అక్కడ నవ్వుతాం. ఐఎమ్ లీ డాక్టర్ బాలి అంటే నవ్వుతాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బాలి అంటే ఎక్కడ ఉంటుందంటే బాలి అనేది ఇండోనేషియాలో ఉన్న ఒక దీపం పేరు. ఈ దీపానికి ఉన్నటువంటి మారు పేరు ఏం పేరు అంటే ఈ దీపాన్ని 1000 దీపాల దీపం అంటారని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక హిందూ దీపం పేరు ఏం పేరంటే అది బాలి దీపం అని గుర్తుపెట్టుకోవాలి. మరి అటువంటి దేశంలో మరి ఈరోజు మరి ఇండోనేషియాలో మరి నరేంద్ర మోడీ గారు పర్యటించబోతున్నారు. మరి ప్రపంచంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం పేరు ఏం పేరంటే ఇండోనేషియా. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక హిందూ దీపం పేరు ఏం పేరంటే బాలి దీపం. అంటే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క ఇండోనేషియాలో ఏకైక హిందూ దీపం ఉన్నది, దాని పేరు బాలి దీపం. మరి హిందువులు ఎక్కువ ఉన్న దేశం పేరు ఏం పేరంటే ఇండియా. మరి ఇండియాలో ఏంటంటే ప్రపంచంలో ఎక్కువ మసీదులు ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క మత సామరస్యంగా మనం చూసుకోవచ్చండి. మరి ఇటువంటి అంశాలు కూడా మనం చూసుకోవాలి. అంతేకాకుండా ఇండోనేషియా ఎయిర్లైన్స్ పేరు గరుడ. ఇండోనేషియా ఎయిర్లైన్స్ పేరు ఏం పేరంటే గరుడ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే మరి సింగపూర్ అనే దేశం గురించి కూడా మాట్లాడుకోవాలి. సింగపూర్ దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆసియా పసిఫిక్ సంబంధించినటువంటి హోం మంత్రుల మీటింగ్స్ కానీ, రక్షణ శాఖ మంత్రుల మీటింగ్ కానీ, వీటికి మరి నరేంద్ర మోడీ గారు మరి ప్రత్యేకంగా ఆహ్వానితులుగా వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ సింగపూర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సింగపూర్ దేశాన్ని ఆసియా సింహం అంటారు. సింగపూర్ దేశాన్ని ఏమంటారంటే ఆసియా సింహం అంటారు.
ప్రపంచంలో పాఠశాల స్థాయిలో క్రికెట్ని నిషేధించిన తొలి దేశం పేరు ఏం పేరు అంటే సింగపూర్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రపంచంలో పాఠశాల స్థాయిలో క్రికెట్ నిషేధించిన తొలి దేశం పేరు సింగపూర్. కానీ మరి అక్కడే సింగపూర్లో ఇటీవల ఎంఎస్ ధోని గారు తన యొక్క 2వ క్రికెట్ అకాడమీ కూడా ప్రారంభించిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి 2018లో. అంతేకాకుండా మరి సింగపూర్ రాజధాని పేరు ఏం పేరు సింగపూర్ సిటీగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత పట్టణీకరణ చెందినటువంటి దేశం పేరు ఏంటంటే కూడా అది సింగపూర్ దేశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సింగపూర్ యొక్క జాతిపిత పేరు ఏం పేరు సింగపూర్ యొక్క జాతిపిత పేరు లీ క్వాన్ యూగా గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ యొక్క జాతిపిత పేరు ఏం పేరు అంటే లీ క్వాన్ యూగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సింగపూర్ సంబంధించినటువంటి ప్రస్తుత ప్రధాని పేరు ఏం పేరంటే ఆయన పేరు లీ అసీన్ లూంగ్గా గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ యొక్క ప్రస్తుత ప్రధాని పేరు ఏం పేరంటే లీ అసీన్ లూంగ్గా మనం గుర్తుపెట్టుకోవాలండి. అయితే మరి లీ అసీన్ లూంగ్ అనేటువంటి వ్యక్తి ఆసియాన్ అనే కూటమికి ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఇటువంటి అంశాలు. అంతేకాకుండా సింగపూర్కి అధ్యక్షురాలిగా తొలి మహిళా అధ్యక్షురాలుగా రీసెంట్గా ఒక ఆమె ఎంపికైంది. ఆమె పేరు అలీమా యాకూబ్ అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి సింగపూర్ దేశానికి గతంలో నరేంద్ర మోడీ గారు మరి 2 సార్లు వెళ్ళిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి లీ క్వాన్ యూ అనేటువంటి వ్యక్తి సింగపూర్ యొక్క జాతిపిత లీ క్వాన్ యూ గారు అనే వ్యక్తి 2017లో మరణించినప్పుడు అతని యొక్క అంత్యక్రియల నిమిత్తమై కూడా మరి నరేంద్ర మోడీ గారు వెళ్ళిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఇటువంటి అంశాలు చూస్తుండాలి. మరి రేపు ఎల్లుండి మరి వెళ్తున్నారు కాబట్టి మరి అక్కడ జరిగేటువంటి పరిణామాలను కూడా నోట్స్ రూపంలో రాసుకుంటే చాలా బాగుంటుంది. మరి పేపర్లో ఆల్రెడీ సమాచారం వస్తుంది, అదే మీరు నోట్స్ రూపంలో రాసుకునే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో ఇలా కూడా మనం ఇక్కడ TV1 ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. మళ్ళీ మీరు మ్యాగజైన్స్ మీద మాత్రం ఆధారపడే ప్రయత్నం చేయకూడదని. సార్, మనం ఇందాక అంతర్జాతీయ సంస్థల్లో సార్క్ నామ్ ఆసియన్ కూటమిల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు రీసెంట్గా జరిగిన IPL 11 విశేషాల గురించి తెలపండి. అవునండి, IPL 11 అనేది చాలా నిన్ననే మరి జరిగినటువంటి మ్యాచ్కి మనం చెప్పుకోవచ్చు అండి. IPL 11 అంటే IPL అన్నప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రికెట్ని ఇండియాలో ప్రోత్సహించడం కోసమని భారీగా ప్రోత్సహించడం కోసమని ఏర్పాటు చేసినటువంటి క్రీడగా చెప్పుకోవచ్చు, ఒక విభాగం చెప్పుకోవచ్చు. మరి IPL అనేది IPL అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. I అంటే ఇండియా, P అంటే ప్రీమియర్, L అంటే లీగ్ అండి. ఇది ఎక్కడైనా సరే మీరు ఏ లీగ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఉదాహరణకు IPTL అంటారు. IPTL అన్నప్పుడు ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ అండి. అంటే IPL అంతా సేమ్, అక్కడ టీ వచ్చింది కూడా టెన్నిస్ అనేది ఒకటి యాడ్ అయిందిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే PBL అని ఉంటుంది. PBL అంటే ఏంటంటే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. P వచ్చిందంటే ప్రీమియర్ అనుకోవాలి, L వచ్చిందంటే లీగ్ అనుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ IPL అనేది ఉంది. ఇక్కడ IPL గురించి మనం మాట్లాడుకున్నట్లయితే IPL అనేది మనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినటువంటి ఇది 2008లో ప్రారంభమైందిగా విషయంగా గుర్తుపెట్టుకోవాలి. 2020 క్రికెట్ నేపథ్యంతో సాగేటువంటి క్రీడగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 2008లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క IPL అనేది రీసెంట్గా 2018లో మనకు ఒక 51 రోజుల పాటు జరిగినటువంటి మ్యాచ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క IPL 11 అనేది చాలా అత్యద్భుతమైనటువంటి క్రీడగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఎంతో ఉత్కంఠ రేపేటువంటి మ్యాచ్లు కూడా జరిగినాయి. మరి ఇక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ IPL 11 అనేది 2 ఏళ్ల విరామం తర్వాత మరి చెన్నై సూపర్ కింగ్స్ అటువంటి జట్టు కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు కానీ వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అటువంటి జట్లు రావడం జరిగింది 2 సంవత్సరాల విరామం తర్వాత. మళ్ళీ వచ్చినాక కూడా మరి చెన్నై సూపర్ కింగ్స్ అనేది మరి విజేతగా నిలవడం జరిగింది. IPL 11లో మరి విజేతగా నిలిచింది, మరి సన్ రైజర్స్ మీద గెలిచిందన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ IPL 11 విజేత ఎవరు అంటే చెన్నై సూపర్ కింగ్స్. IPL 11 పరాజిత కానీ లేకుంటే రన్నర్ కానీ ఎవరు అన్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికంటే ముందుగాల కూడా IPL 11లో మరి అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు అంటారు. IPL 11లో అత్యంత ఖరీదైనటువంటి ఆటగాడి పేరు ఏం పేరినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, అతని పేరు విరాట్ కోహ్లీగా గుర్తుపెట్టుకోవాలి. విరాట్ కోహ్లీ అనేటువంటి వ్యక్తి మనం చూసుకున్నట్టయితే 17 కోట్లు అనేది మరి రావడం జరిగింది. మరి 17 కోట్లు వస్తే మరి IPL 11లో అత్యంత ఖరీదైనటువంటి విదేశీ ఆటగాడి పేరు ఏం పేరు అంటాడు. IPL 11లో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడు అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి బెన్ స్టోక్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ బెన్ స్టోక్స్ అనేటువంటి వ్యక్తి బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. బెన్ స్టోక్స్ అనే వ్యక్తి ఇతను IPL 11లో అత్యంత ఖరీదైనటువంటి విదేశీ ఆటగాడిగా గుర్తుపెట్టుకోవాలి. 12.5 కోట్లు రాజస్థాన్ రాయల్స్గా గుర్తుపెట్టుకోవాలి. విరాట్ కోహ్లీ తెలుసు మనకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇదే IPL సంబంధించి ఈ IPL 11లో ఆడినటువంటి మరి తొలి నేపాల్ ఆటగాడు చెప్పుకున్నాం ఇందాకనే సందీప్ లమిచానే అనేటువంటి వ్యక్తి ఢిల్లీ డేర్ డెవిల్స్
కింగ్స్ తరఫు నుంచి ఆడిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా IPL 11లో అతి పిన్న వయసులో ఆడినటువంటి అత్యంత పిన్న వయసున్నటువంటి ఆటగాడి పేరు ఏం పేరంటే ఆయన పేరు ముజీబ్-ఉర్ రెహమాన్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఆయన వచ్చేసి మరి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ 17 ఏళ్ల వ్యక్తి మరి ఆడిన విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే IPL 11లో అతి పిన్న వయసున్నటువంటి ఆటగాడి పేరు ముజీబ్-ఉర్ రెహమాన్గా మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఇటువంటి అంశాలు మన కింగ్స్ 11 పంజాబ్ తరఫు నుంచి మన ముజీబ్-ఉర్ రెహమాన్ ఆడడం జరిగింది. అంతేకాకుండా మరి బ్యాట్స్మెన్లకు ఇచ్చేటటువంటి ఎక్కువ పరుగులు చేసినటువంటి ఇచ్చేటటువంటి క్యాప్ని ఏమంటారంటే ఆరెంజ్ క్యాప్గా పేర్కొనడం జరుగుతుంది. ఈ యొక్క ఆరెంజ్ క్యాప్ని రీసెంట్గా మరి IPL 11లో గెలుపొందిన వ్యక్తి పేరు ఏంటంటే కేన్ విలియమ్సన్గా గుర్తుపెట్టుకోవాలి. IPL 11లో కేన్ విలియమ్సన్ గారు మరి ఆరెంజ్ క్యాప్ని మరి గెలుపొందడం జరిగింది. మరి IPL 11లో మరి బౌలర్లకు ఇచ్చేటటువంటి ఎక్కువ వికెట్లు తీసేటటువంటి బౌలర్లకు ఇచ్చేటటువంటి పర్పుల్ క్యాప్ను పొందిన వ్యక్తి పేరు ఏం పేరు అంటాడు, ఆయన పేరు ఏం పేరంటే ఆండ్రూ టైగా గుర్తుపెట్టుకోవాలి. ఆండ్రూ టై అనేటువంటి వ్యక్తి మనం చూసుకున్నట్లయితే కింగ్స్ 11 పంజాబ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటివరకు పర్పుల్ క్యాప్ ఎక్కువ వికెట్లు తీసుకున్నటువంటి బౌలర్కి ఇచ్చినటువంటి పర్పుల్ క్యాప్ పొందిన అందరూ ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా ఫైనల్ దాకా వెళ్ళిన జట్టుగా చెప్పుకోవచ్చు. కానీ తను ఆ పర్పుల్ క్యాప్ పొందిడు కింగ్స్ 11 పంజాబ్, కానీ కింగ్స్ 11 పంజాబ్ అనేది ఫైనల్ దాకా వెళ్ళలేదని. అంటే ఇదే ఫస్ట్ టైం ఒక పర్పుల్ క్యాప్ పొందినటువంటి జట్టు ఆటగాడు ఉన్నటువంటి జట్టు ఫైనల్కి వెళ్ళకపోవడం అనేది ఇదే ఫస్ట్ టైంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా కింగ్స్ 11 పంజాబ్ గురించి మాట్లాడుకున్నట్టయితే IPL 11లో ఉన్నటువంటి ఏకైక స్వదేశీ కెప్టెన్ ఎవరంటే ఆయన పేరు వీరేంద్ర సెహ్వాగ్, కింగ్స్ 11 పంజాబ్గా గుర్తుపెట్టుకోవాలి. ఉన్నటువంటి 8 టీములలో 7 టీములకు విదేశీ కోచ్లు ఉన్నారు, కానీ ఒకే ఒక స్వదేశీ కోచ్ ఉన్నటువంటి జట్టు పేరు ఏం పేరంటే కింగ్స్ 11 పంజాబ్గా గుర్తుపెట్టుకోవాలి. ఉన్నటువంటి 8 టీములలో మరి 7 టీములకు కూడా స్వదేశీ కెప్టెన్లు ఉన్నారు, కానీ ఏకైక విదేశీ కెప్టెన్ ఉన్నటువంటి జట్టు పేరు ఏం పేరంటే సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అంశాలని కూడా మనం IPL 11 గురించి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ IPL 11లో అత్యంత సొగసైన ఆటగాడిగా అత్యంత స్ట్రోక్ ప్లేయర్గా మనకు రిషబ్ పంత్ గారు నిలవడం జరిగింది. అంతేకాకుండా ఎమర్జింగ్ ప్లేయర్గా కూడా మనకు రిషబ్ పంత్ గారు వచ్చిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే IPL 11 ఫైనల్లో మరి షేన్ వాట్సన్ గారు సెంచరీ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే ఈ IPL 11లో ఆయన 2వ సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు. ఓవరాల్గా అది 4వ సెంచరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ IPL మొత్తంలో కూడా ఫైనల్లో ఛేదనలో సెంచరీ చేసినటువంటి తొలి ఆటగాడు పేరు ఏం పేరంటే అతని పేరు ఏంటంటే షేన్ వాట్సన్గా గుర్తుపెట్టుకోవాలి. మరి షేన్ వాట్సన్ గారి సెంచరీ వల్ల మరి మొత్తం మీద మనకు వచ్చేసిందంటే ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ అనేది గెలవడం జరిగింది. మరి చెన్నై సూపర్ కింగ్స్ అనేది మరి 2 సంవత్సరాల విరామం తర్వాత కూడా తనదైన శైలిలో అది ముందుకు వచ్చిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక R1 పించ్ అనేటువంటి వ్యక్తి ఆటగాడు ఉన్నాడు. R1 పించ్ అనేటువంటి ఆటగాడు ఏంటంటే ఆయన కింగ్స్ 11 పంజాబ్కు తరపు నుంచి ఆడడం జరిగింది. ఆయన ఇప్పటివరకు ఉన్నటువంటి IPLలో ఉన్నటువంటి 8 టీములలో 7 టీముల నుంచి ఆడినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. R1 పించ్ అనేటువంటి ఆటగాడిగా మనం చెప్పుకోవచ్చండి. అంతేకాకుండా IPL మొత్తంలో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడిగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి పేరు ఏం పేరంటే ఆయన పేరు సురేష్ రైనా అని గుర్తుపెట్టుకోవాలి. 2వ ప్లేస్లో ఉన్న వ్యక్తి పేరు ఏం పేరంటే విరాట్ కోహ్లీ అనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. అంటే ఈ విధంగా IPL 11 విశేషాలు ఉండడం జరిగింది. మరి IPL అనే కాకుండా ఈ రోజు నుంచే అంటే నిన్నటి నుంచే మనకు చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ ఓపెన్ అనేది కూడా స్టార్ట్ కావడం జరిగింది. మరి ఫ్రెంచ్ ఓపెన్ అనేది టెన్నిస్ దాని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లలో కూడా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ అండి. అయితే జాతీయ అంశాల్లో వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు వాటి గురించి తెలియజేయండి. ఇప్పుడు జాతీయంలో మనం చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలలో చాలా రాష్ట్రాల్లో ఉదాహరణకు మణిపూర్ అటువంటి యూనివర్సిటీలో క్రీడా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. క్రీడా యూనివర్సిటీ అనేది కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మరి నరేంద్ర మోడీ గారు కొత్తగా సొరంగ మార్గాన్ని కూడా ఇటీవల దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. వైష్ణో దేవి ఆలయం గురించి కూడా మరి ఇటీవల నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నటువంటి మార్గాన్ని వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేసిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మళ్ళీ ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే మరి కర్ణాటక అటువంటి రాష్ట్రంలో వచ్చేసి మరి తొలి
ఎలిట్ ట్యాక్స్ని కూడా ప్రారంభించిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా కర్ణాటకలో రీసెంట్గా మరి కుమారస్వామి గారు మరి అక్కడ వచ్చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇటువైపు కుమారస్వామి గారు, అటువైపు నారాయణ స్వామి గారు, అలాగే దక్షిణాన వచ్చేసి పళనిస్వామి గారు, ఇలా ముగ్గురు స్వాములు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా మనం చెప్పుకోవచ్చు. ముగ్గురు కూడా బీజేపీయేతర ముఖ్యమంత్రులుగా మనం చెప్పుకోవడం జరుగుతుందండి. అంటే ఇటువంటి అంశాలు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే మరి రీసెంట్గా ఒడిషాకి గవర్నర్ కూడా మారడం జరిగింది. గణేష్ లాల్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఒడిషా అనే పేరులోనే లాస్ట్ అక్షరం షా ఉంది. అంటే ఉన్న 3 అక్షరాల్లో లాస్ట్ అక్షరం పేరు ఏంటంటే షా అనేది ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ పేరు ఏంటంటే గణేషి లాల్. గణేషి అంటే 3 అక్షరం పేరు ఏంటంటే షా అని గుర్తుపెట్టుకోవాలి. అంటే గణేషి లాల్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మిజోరాంకి కూడా కొత్తగా గవర్నర్ రావడం జరిగింది. మిజోరాం రాష్ట్రానికి వచ్చినటువంటి కొత్త గవర్నర్ పేరు ఏంటంటే రాజశేఖరన్గా గుర్తుపెట్టుకోవాలి. మిజోరాంలో సెకండ్ లెటర్ కూడా జా, అలాగే రాజశేఖర్లో కూడా సెకండ్ లెటర్ పేరు ఏంటంటే జా అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే చాలా సింపుల్గా మనం ఆ ఉన్నటువంటి బిట్స్ని మనం యాస్టీస్గా గుర్తుపెట్టుకోకపోయినా అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ను ఆధారంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణలో మనకు కొత్తగా చూసుకున్నట్లయితే పిఆర్సీ గురించి చిత్తరంజన్ బిస్వాల్ అటువంటి కమిటీ కూడా వేసిన విషయం గుర్తుపెట్టుకోవాలి. చిత్తరంజన్ బిస్వాల్ కమిటీ అనేసి తెలంగాణలో తొలి పిఆర్సీ కమిటీగా, వేతన సవరణ కమిటీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణలో కొత్తగా 7 జోన్లు మరి 2 మల్టీ జోన్లతోటి కూడా మరి ఒక ముసాయిదాను ఏర్పాటు చేశారు. తెలంగాణ క్యాబినెట్ కూడా దాన్ని ఓకే చేసిన విషయంగా కూడా మనం చెప్పుకోవడం జరుగుతుందండి. అంతేకాకుండా తెలంగాణలో మరి త్వరలో కంటి వెలుగు అటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంటి పరీక్షలు చేయాలనేది దానికి ఉన్నటువంటి ప్రధానటువంటి ఎజెండాగా చెప్పుకోవచ్చు. గతంలోనే మరి రీసెంట్గా రైతు బంధు అనే పథకం కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఆగస్టు నుంచి కూడా రైతులకు 5 లక్షల బీమా సౌకర్యం ఇచ్చేటటువంటి పంట బీమా కాకుండా ఒక వ్యక్తికి బీమా ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వము మరి చేపడుతున్న విషయంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అంశాన్ని కూడా మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ బీహార్ అటువంటి రాష్ట్రంలో కూడా ఇటీవల మనం చూసుకున్నట్లయితే బీహార్ అనే రాష్ట్రంలో నితీష్ కుమార్ గారు మరి పార్టీకి మరి జేడీయూ అనేటువంటి పార్టీ నుంచి మరి ఆయన ఇటీవల నోట్ల రద్దు గురించి వ్యతిరేకంగా కొద్దిగా మాట్లాడడం జరిగింది. నిన్ననే జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎగ్జామ్లో కూడా మరి బిట్ రావడం జరిగింది. 2016లో నోట్ల రద్దు జరిగింది ఇండియాలో. అదే సమయంలో నోట్ల రద్దు జరిగినటువంటి దేశం పేరు ఏం పేరు అడిగాడు. దాని పేరు ఏంటంటే వెనిజులా అనే దేశంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరిగిన సంఘటనకైనా కూడా లింకప్ చేసుకుంటూ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందండి. అంతేకాకుండా త్వరలో రాజస్థాన్ రాష్ట్రంలో కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కానీ, అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ, మిజోరాం అటువంటి రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వస్తున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కేరళ అటువంటి రాష్ట్రం ఉంది. కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా నిఫా వైరస్ అనేది కూడా ఇటీవల వచ్చిన విషయం గుర్తుపెట్టుకోవాలి. నిఫా వైరస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ నిఫా వైరస్ అనేది గబ్బిలాల ద్వారా వస్తుంది. గబ్బిలాల ద్వారానే కాకుండా పక్షుల ద్వారా కూడా వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పక్షుల ద్వారానే కాకుండా నిఫా వైరస్ అనేది మరి ఎవరైతే మనుషులు ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ నుంచి కూడా వస్తుందనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. మరి ఇవన్నీ కూడా అంటే నిఫా వైరస్ ద్వారా ఇటీవల కేరళలో ఒక నర్సు కూడా చనిపోయింది. ఆ నర్సు పేరు ఏం పేరంటే లిని అనేటువంటి నర్సుగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే నిఫా వైరస్ అనేది ఇదివరకు మన భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే బెంగాల్లోని సిలిగురి అనేటువంటి ప్రాంతంలో కూడా వచ్చిందనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచంలో తొలిసారిగా నిఫా వైరస్ ఎక్కడ వచ్చిందంటే మనకు మలేషియాలో వచ్చిన విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇదే నిఫా వైరస్ అనేది వ్యాక్సిన్ లేనటువంటి వ్యాధిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి నిఫా వైరస్ గురించి మరి ఎవరికైనా నిఫా వైరస్ వచ్చిందా రాలేదా అనే నమూనాలను కూడా ఇటీవల పూణే అనేటువంటి ప్రాంతానికి పంపిస్తున్నారు. ఎందుకు పూణేకి పంపిస్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది అక్కడ ఉందనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం క్రోడీకరించుకొని చదువుకుంటే చాలా బాగుంటుందండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం డైలీ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయాలి. మరి ప్రతిదీ కూడా డైలీ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేస్తూ ఇటీవల టీఎస్ లాస్ట్ సెట్ ఎగ్జామ్ కూడా జరిగింది. టీఎస్ లాస్ట్ సెట్ ఎగ్జామ్లో కూడా ఇంపార్టెంట్ డేట్స్తో పాటుగా థీమ్స్ కూడా అడుగుతున్నారండి. అంటే మార్చి 22 అనేసరికి మనం గుర్తుపెట్టుకుంటాం. మార్చి 22 తారీఖు ఏంటంటే ప్రపంచ జల దినోత్సవంగా మనం చెప్పుకుంటాం. కానీ ప్రపంచ జల దినోత్సవం దానికి సంబంధించినటువంటి థీమ్ ఏదని అడుగుతున్నాడు 2018 సంవత్సరానికి. 2018 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క నినాదం ఆ థీమ్ ఏందని అని అడుగుతున్నాడు. కాబట్టి థీములు కూడా ఇంపార్టెంట్. ఇటువంటి కోణంలో కూడా అభ్యర్థులు రాసుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందండి. రైట్. మనం కరెంట్ అఫైర్స్ పాత్ర ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు మనకు ఈ గ్రూప్ త్వరలోనే జూన్లో వస్తున్నాయని చెప్పారు. అప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది. అభ్యర్థులు ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఒక 1 మినిట్లో అభ్యర్థుల కోసం? ఓకే అండి. చాలామంది అభ్యర్థులకి ఏంటంటే ఇప్పుడే కొత్తగా అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్స్ నోటిఫికేషన్ పడుతుంది. నోటిఫికేషన్ పడగానే ఎప్పటి నుంచో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అప్పుడు మనం చదవలేం. అప్పుడు దానికి సంబంధించి ఏం చేయాలంటే నేను చెప్పేటువంటి ఆలోచన ఏంటంటే
ఒక పుస్తకం చదువుకునే బదులు మరి చాలా పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి ఒక పండితుడు ఉంటాడనమాట. మరి వాళ్ళతోటి మనం ముచ్చటిస్తే చాలా బాగుంటుంది. గ్రూప్ డిస్కషన్ ద్వారా కూడా ఎక్కువ పాయింట్స్ కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీలైనప్పుడు మీరు గమనించాల్సిన విషయం అంటే పుస్తకాల కంటే కూడా మరి ఎక్కడైనా క్లాసెస్ జరిగినప్పుడు ఎవరైనా నిపుణులు చెప్పేటప్పుడు ఆ క్లాసెస్ వింటే చాలా బాగుంటుంది అనేది నెంబర్ 1 పాయింట్ అండి. ఎందుకంటే పుస్తకం చదవడం వల్ల మీరు ఒకటే పుస్తకం చదువుతారు. అదే మరి చెప్పేటటువంటి సార్ అయితే ఒక 4-5 పుస్తకాలు చదివి ఉంటారు కాబట్టి తద్వారా అంత జ్ఞానం అంతా కూడా మీకు ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అనేది మీకు ఈజీగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి క్లాసెస్కి అటెంప్ట్ కావాలి. మరి ఎవరైతే వినని వాళ్ళు రోజు చదవని వాళ్ళు మాత్రమే, ఏది నోటిఫికేషన్ పడ్డంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే. కానీ నోటిఫికేషన్ పడ్డంగా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచైనా సరే రోజు పేపర్ చదివే ప్రయత్నం చేయండి. పేపర్ మించిన ఆయుధం లేదండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటేనే పేపర్ అంటేనే కరెంట్ అఫైర్స్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కరెంట్ అఫైర్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇవాల్టి సిలబస్ పట్టు జాబ్ కొట్టు. చూస్తూనే ఉండండి TV1.